नैमिषारण्यदर्शनं नवभक्तिनिदर्शनं नैमिषारण्यदर्शनं भवपापविकर्षणम् పురాణాలు పురుడు పోసుకున్న నైమిషారణ్యదర్శనం పుణ్యాల తొలి పులకింతల నైమిషారణ్యదర్శనం శౌనకాది ముని శుభ సూక్తుల నైమిషారణ్యదర్శనం కలికాలు మోపని కళల తీర్థరాజ్య క్షేత్రమైన నైమిషారణ్యంలో గోమతి నది తీర్థంలో ఉన్నాము. అద్భుతమైన ఇక్కడ చక్ర తీర్థం గోమతి నది ధ్యానం చేసాం. ఫస్ట్ ఈ పుణ్య నదుల్లో స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ లోకల్ టెంపుల్ ఫ్రెండ్స్ అద్భుతమైన గోమతి నది తీర్థం దర్శించండి. ఈ అరణ్య ప్రాంగణానికి నైమిషము అని పేరు, నైమిషారణ్యము అని పిలుస్తారు. ఎందుచేత అలా పిలిచారు అంటే ఒకానొకప్పుడు ఇంకా కలియుగం ప్రారంభం కాలేదు, ద్వాపరయుగం యొక్క చిట్ట చివరి కాలం సంప్రాప్తమైంది. ఇంకా కృష్ణ భగవానుడి యొక్క అవతార పరిసమాప్తి కూడా జరిగిపోయింది. ఇక వచ్చేటటువంటిది కలియుగం అని, కలియుగంలో ఉండేటటువంటి వ్యగ్రతలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు వ్యధ చెందారు. ఎక్కడికి వెళ్ళి మనందరం కూడా కూర్చుని అనుష్ఠానం చేస్తే కలిపురుషుని యొక్క ప్రవేశము ఉండదో అటువంటి భూభాగము ఏదైనా ఉన్నదా వాళ్ళకు అనుమానం వచ్చింది. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు కనుక వారందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. భూమండలంలో అటువంటి స్థలం ఏదైనా ఉంటే మాకు తెలియచేస్తే మేమందరం అక్కడ కూర్చుని తపస్సు చేస్తాం. ఎందుకంటే కలి యొక్క ఉద్ధతి చేత, కలి యొక్క ప్రకోపం చేత మళ్ళీ మా యొక్క తపస్సులు పతనమైపోయేటటువంటి స్థితి సంభవించదు కనుక అటువంటి భూభాగం ఎక్కడున్నదో తెలియచెయ్యమని అడిగారు. బ్రహ్మగారు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి దుల్లించారు. ఆ చక్రం యొక్క నేమి ఇరుసు ఎక్కడ విరిగి పడిపోతుందో, ఇక ఆ చక్రము దొల్లదో అది కలిపురుషుడు ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణమని, కాబట్టి మీరు ఈ చక్రం వెంట వెళ్ళవలసింది అని బ్రహ్మగారు నిర్దేశించారు. ఆ దర్భలతో తయారు చేయబడినటువంటి చక్రం వెనక ఋషులందరూ బయలుదేరి వచ్చారు. ఆ వచ్చినటువంటి చక్రం తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంగణంలోకి ప్రవేశించిన తరువాత నేమి అంటే ఇరుసు విరిగిపోయి ఆ చక్రం ఇక్కడ పడిపోయింది. నవభక్తినిదర్శనం నైమిషారణ్యదర్శనం నవభక్తినిదర్శనం నైమిషారణ్యదర్శనం భవపాపవికర్షణం పురాణాలు పురుడు పోసుకున్న నైమిషారణ్యదర్శనం పుణ్యాల తొలి పులకింతల నైమిషారణ్యదర్శనం శౌనకాది ముని శుభ సూక్తుల నైమిషారణ్యదర్శనం కలికాలు మోపని కళల నైమిషారణ్యదర్శనం నైమిషారణ్యదర్శనం నవభక్తినిదర్శనం నైమిషారణ్యదర్శనం గోమతి చక్రతీర్థలహరుల నైమిషారణ్యదర్శనం దధీచి రుద్ర వెంకట హనుమల నైమిషారణ్యదర్శనం వ్యాస గద్దె సూత గద్దెల నైమిషారణ్యదర్శనం భాగవత సప్తాగముల నైమిషారణ్యదర్శనం నైమిషారణ్యదర్శనం భవపాపవికర్షణం నైమిషారణ్యదర్శనం భవపాపవికర్షణం
नैमिषारण्यदर्शनं नवभक्तिनिदर्शनं नैमिषारण्यदर्शनम्. చూశారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన నైమిషారణ్యం. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటిన్యూ ఉండి భక్తితో ప్రేమతో మీ శ్రేష్ గోవింద. జై శ్రీరామ్, జై శ్రీమన్.